హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారిని న్యావీ వాళ్ళు ఇన్వైట్ చేసి గ్రాండ్గా ఇన్వైట్ చేశారనమాట. చూడండి అక్కడ అతను, ఆయన అలాగే ఆయన వైఫ్ ఇద్దరు కలిసి వచ్చి దీంట్లో పాల్గొన్నారనమాట. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే విద్యల్ని వాళ్ళకి చూపించడం అనేది జరిగింది. చాలా గ్రాండ్గా జరిగింది ఈవెంట్. ఆయన్ని చాలా గ్రాండ్గా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆయన కాన్వాయ్ వస్తూనే వాళ్ళందరూ వచ్చి ఆయన తీసుకొని వెళ్ళడం అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఇది చూడండి, ఒక్కసారి మనము ఆయన చరిత్రను ఆలోచించుకుంటే, ఒకసారి ఆయన సినిమా యాక్టర్గా ఉండి, అలాగే మనకి పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు అందులో యూత్ లీడర్గా ఉండి ఇవన్నీ చేసుకొని ఆ పార్టీ మధ్యలోనే పోవడం, తర్వాత మళ్ళీ ఆయన సపోర్ట్గా చేసి కూటమిని గెలిపించడం అప్పట్లో. మళ్ళీ తర్వాత ఆయన తనిగా నిలబడి ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నెన్నో వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మని, అలాగే వాళ్ళ భార్యని, పిల్లల్ని అందరినీ తిట్టినా ఏం తట్టుకొని నిలబడుకున్నాడు. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అంటే దానికి అర్థం ఏందని అంటే, ఇంతకుముందు పార్టీలో మనకు ఇంతకుముందు గవర్నమెంట్లో ఒక 5 మంది దాకా డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎందుకున్నారు, ఎవరు, ఏమని వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియవన్నమాట. అలాంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. అటువంటి ఒక పోస్ట్ ఒకటి ఇంత గ్రాండ్గా ఉంటుందనో, లేకపోతే ఇంత గ్రాండ్గా ఒక వెల్కమ్ అనేది ఆయనకి ఎక్కడెక్కడైనా ఉంటుందనేది మనం ఎక్కడ చూడలేదండి. మనం ఇప్పుడే ఫస్ట్ చూస్తున్నామని చెప్పొచ్చు అనమాట. ఆయనకి ఇచ్చిన ఉద్యోగాన్ని ఆయన అంత పర్మిట్గా చేస్తున్నారు. ఉద్యోగం అద్భుతం. ఎమ్మెల్యేనా, ఎంపీ అయినా, డిప్యూటీ సీఎం అయినా అందరూ కూడా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆ పద్ధతిగా చూస్తుంటే ఆయన ఇచ్చిన ఉద్యోగాన్ని ఆయన పర్మిట్గా చేస్తున్నారు. ఆయనకు వచ్చే జీతాన్ని కూడా పేద పిల్లలకు నెల జీతంలో ఆలోచించే కేటాయిస్తారు. అంతేకాకుండా మన ఉత్తరంలో పెద్ద మొన్నటికి మొన్న చాలా చోట్ల రోజులు పిల్లలు విజయ తీసుకొస్తే వాళ్ళకి రోజులు, అలాగే రాజకీయ పరంగా ఒక ఆయన లేడీస్ రోడ్డు లేదంటే అప్పటికొక శాంక్షన్ పిల్లలు ఒక నలుగురు స్కూల్కి వెళ్ళి రోడ్డు లేదంటే అప్పటికొక వాళ్ళకి శాంక్షన్ చేయడం. ఇవన్నీ మీరు ఆలోచించండి, ఒక మనిషిని ఎంత రేంజ్కి తీసుకెళ్ళిపోతుంది అనేది. అందుకేనండి పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం. ప్రపంచం అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి తిరిగి చూస్తుంది. భారతదేశంలో ఏ మూలన కూడా అందరికీ ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా నచ్చేసింది. అలాగే భారతదేశం తెలంగాణలో కానీ, ఇప్పుడు కర్ణాటకలో, తమిళనాడులో అన్ని చోట్ల కూడా ఆయన్ని ఆ డిప్యూటీ సీఎం అనే పోస్టుని ఈ విధంగా చేయొచ్చునా అనే మాదిరిగా ఆయన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు అనమాట. అందుకే నాకు ఇది చాలా బాగా నచ్చింది. అందువల్ల ఈ వీడియో మీకైతే పెడుతున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. జై పవన్ కళ్యాణ్, జై జనసేన.